ప్రభు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఉన్నవాడా ఉండేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఆశ్చర్యకరుడా సమాధానకర్త ఆశ్చర్యకరుడా సమాధానకర్త నీతి సూర్యుడ ఫలమైన దేవా నీతి సూర్యుడ బలమైన దేవా ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 అసాధ్యమైనది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు సమస్తము నీకు సాధ్యమే దేవా సమస్తము నీకు సాధ్యమే దేవా సమస్తము నీకు సాధ్యమే దేవా సమస్తము నీకు సాధ్యమే దేవా పాపిని పరిశుద్ధునిగా పాపిని పరిశుద్ధునిగా నరకము నుండి తప్పించినావు నరకము నుండి తప్పించినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఆరాధనా 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 ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు చీకటి నుండి వెలుగులోనికి చీకటి నుండి వెలుగులోనికి రావాలంటే ఒక్క మాట చాలు రావాలంటే ఒక్క మాట చాలు చనిపోయిన వారిని దేవా చనిపోయిన వారిని దేవా బ్రతికించినావు ఒక్క మాటతోనే బ్రతికించినావు ఒక్క
మాటతోనే వంగిన వారిని కృంగిన వారిని కృంగిన వారిని కృంగిన వారిని ఒక్క మాటతో స్వస్థపరచినావు ఒక్క మాటతో స్వస్థపరచినావు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆరాధన. కూర్చుందాం, నిశ్శబ్దంగా ఉందాం. ఒకసారి ఒక చోట సువార్త ప్రకటించుంటే ఈ మాటలు ఎక్కడివండి అని ఒక ఆయన అడిగాడు. ఇవి దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలండి అన్నాను. అలాగని గ్యారంటీ ఏంటండి అని అడిగాడు. దేవుని మాట అయితే జరుగుతుందండి, దేవుని మాట కాకపోతే జరగదండి, అదే గ్యారంటీ అన్నాను. అయితే నా జీవితంలో ఈరోజు మీరు చెప్పిన మాట జరిగితే నేను నమ్ముకుంటానండి అన్నాడు. ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అన్నాను. మళ్ళీ 2 సంవత్సరాలకు వెళ్ళేటప్పటికీ అతను భార్యని అడిగాను, ఆయన ఈడమ్మా జరిగితే నమ్ముతాను అన్నాడు కదా అంటే, ఆయన బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారండి అంత. దేవుని స్తోత్రం, సావు కూడా అయిపోయాడు. కాబట్టి ఇవి దేవుని మాటలు, లేదంటే ఇంత దూరం మనం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదు. ఈ మాటలన్నీ కూడా నమ్మిన వారి జీవితంలో జరుగుతాయి. నమ్మాలి. దేవుడి మాట అని నమ్మినప్పుడు అవి మన జీవితంలో నెరవేరుతాయి. యేసు ప్రభువు అన్నాడు ఒక చోట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చాలా విషయాలు నమ్ముతాం కానీ దేవుణ్ణి నమ్మం. మనం మనుషుల మాటలు నమ్ముతాం, కల్పనా కథలు నమ్ముతాం, అబద్ధాలు నమ్ముతాం, మోసాన్ని నమ్ముతాం. సత్యవంతుడైన దేవుని మాటల మీద మనకు నమ్మకం ఉండదు. ఒకరోజు ఒక ఆవిడ నన్ను బెంగళూరులో అడిగింది, మీరు అస్తమానం ఇలా బైబిల్ తీసి ఏదో చదువుతున్నారు, ఇలా తీసి చదివేస్తే జరిగిపోతా అని అడిగింది. ఒక 8 సంవత్సరాల కిందట ఆవిడే నాకు ఫోన్ చేసింది. ఏమ్మా అన్న, నేను చాలా పొరపాటు చేశానండి. ఆ రోజు మీరు నమ్మారు, ఆ రోజు నేను నమ్మలేదు. ఈరోజు మీ జీవితంలో అవన్నీ జరిగిపోయినాయి, నా జీవితంలో ఏమీ జరగలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలను, మీ జీవితాల్లో ఏమీ జరగకపోవటానికి కారణం మీరు నమ్మకపోవటమే. నమ్మకపోవటమే కారణం. ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా విందాం, దేవుడి మాటలు విందాం, విని నమ్ముదాం. ఇవి దేవుని మాటలని నమ్ముదాం, మన జీవితంలో జరుగుతాయని నమ్ముదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం.
యోహాను 4:22. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. జాగ్రత్తగా విందాము. యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే గనక, మొట్టమొదటి మాట మనం చూస్తే, మీరు తెలియని దానిని ఆరాధించువారు, మేము తెలిసిన దానిని ఆరాధించువారు. ఉదాహరణకి, నా జీవితంలో 40 సంవత్సరాలు తెలియని ఆరాధన చేశాను. నేను ఎవరికి ఆరాధన చేస్తున్నానో నాకు తెలియదు, నేను ఎవరిని అడుగుతున్నానో నాకు తెలియదు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. ఈ రోజున ప్రపంచంలో చాలామంది ఏం చేస్తున్నారో వారికి తెలియదు, ఏ ఆరాధన చేస్తున్నారో వారికి తెలియదు, ఏం చేస్తున్నారో వారికి తెలియదు. నేను పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు మా వీధిలో ఒక గుడి ఉన్నప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్ళి నాకు మంచి మార్కులు రావాలని దండం పెట్టుకుని పరీక్షకి వెళ్ళేవాడిని. అలాగే చాలా విషయాలు మా ఇంటి వారు చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళకి బొమ్మకి నేను చెప్పేవాడిని. నాకు సమాధానం వచ్చినట్టు గ్రహింపు వచ్చేది కాదు, కానీ ఏదో ఒక నమ్మకంతో అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని. యేసుప్రభు అంటున్నాడు, తెలియని దానిని ఆరాధించే వారికి ఎలా తెలుస్తుంది అని యేసుప్రభు అంటున్నాడు. ఇప్పుడు నేను తెలిసిన వారిని ఆరాధిస్తున్నాను. తెలియని వారెవరు, తెలిసిన వారెవరు? ఈరోజు మనం తెలుసుకుందాం. తెలియక, పౌలు అన్నాడు, తెలియక ఎవరి యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ఇన్ని దేవాలయాలు కట్టి ఒక దేవాలయంలో ఏ బొమ్మ పెట్టకుండా పేరు లేని దేవుడు అని ఒక దేవాలయంలో మీరు ఒక రాసి పెట్టారే. కాబట్టి ఈరోజు నాకు చాలా సులువుగా మీకు సువార్త ప్రకటించడానికి సమయం దొరికింది. తెలియదు 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 దేవుడు తెలియదు దేవుడు తెలియదు దేవుడు తెలియదు అన్న మీకు నేను బయలుపరిచేది ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈయనే అని మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. చూసారు ఎంత సంతోషం అయిపోద్దో. తెలియదు 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 తెలియదు, ఇప్పుడు నాకు బాగా తెలుసు. అలాగే ఒక చోట రాయబడి ఉంది, ఇది వరకు మీరు దేవుణ్ణి ఎరగని వారు, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడి చేత ఎరుగబడిన వారు. హల్లెలూయా. వింటున్నారా? దేవుణ్ణి ఎరుగని వారు, కానీ దేవుడు అన్నారు. మీరు దేవుడే అన్నారు, కానీ దేవుడు ఎవరో తెలియదు. నాకు కూడా చాలా కాలం దేవుడు ఎవరో తెలియదు. ఒక అజ్ఞాన దశలో నేను దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఒక రాత్రికాలం మందు దేవుడు వచ్చి, నువ్వు దేవుడు 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 అంటున్నావే 40 ఏళ్ళ నుంచి, ఆ దేవుడు నేనే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సువార్త ఎంత ముఖ్యమో తెలియని వారికి తెలియచెప్పటానికి దేవుడు అనుగ్రహించిన కృప ఇది. ఓకే, తెలిసిన తర్వాత కూడా ఇంకా మేము నమ్మమ్మ అన్న వారితో మనం చేయగలిగింది ఏమీ లేదు. మీకు బాగా చెప్పాలంటే, సిగరెట్ పెట్టి మీద
ద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బ్రాందీ తాగితే లివర్ పాడైపోద్ది, స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడైపోతాయి, వ్యభిచారం చేస్తే భయంకరమైన రోగాలు వస్తాయి. ఇలాగా ప్రతి విషయం కూడా ముందుగా తెలుసు. తెలియని వారు ఎవరు లేరు. తాగేవాడికి తాగుడు హాని అని తెలుసు, తాగుతున్నాడు. వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం హాని అని తెలుసు, వ్యభిచారం చేస్తున్నాడు. దొంగతనం చేసేవాడికి దొంగతనం తప్పని తెలుసు, దొంగతనం చేస్తున్నాడు. తప్పు చేసేవాళ్ళకి తెలియక తప్పులు చేయట్లేదు, తెలిసి తప్పులు చేస్తున్నారు. కానీ దేవుడి గురించి అయితే చాలామందికి తెలియక, అందుకే పౌలు అన్నాడు, మీరు తెలియక ఆరాధించుచున్న దేవుడి గురించి చెప్పటానికి నేను మీ మధ్యకు వచ్చాను. దేవుని స్తోత్రం. కాబట్టి మూర్ఖత్వం అనేది మనుషుల్లో పాతుకుపోయింది. ఈ మూర్ఖత్వం వలనే చెడు అలవాట్లు కూడా మనుషులు వదలటం లేదు. గర్వం తప్పని, స్వార్థం తప్పని, ధనాపేక్ష తప్పని, ఒకరిని విమర్శించడం తప్పని తెలిసి కూడా చేస్తున్నారు. తెలిసి కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం ఏంటి? ఒకే ఒక్క కారణం, దేవుని భయము లేకపోవటమే. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, తప్పు చేసేవారిని, పాపం చేసేవారిని వదిలిపెట్టడు దేవుడు. ఖచ్చితంగా శిక్ష విధించబడుతుంది ప్రతి పాపానికి కూడా. ఏ పాపాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఇంకోటి ఏంటంటే, ఏ పాపము నుండి విడుదల పొందటానికి యేసుక్రీస్తు నామముల రక్షణ పొందామో వాళ్ళు తిరిగి పాపం చేస్తే వాళ్ళని అస్సలు విడిచిపెట్టడు దేవుడు. పాపానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఈరోజు మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనిషి పాపం చేశాడు, తాగాడు, తిరిగాడు, జూదమాడాడు, చాలా తప్పులు చేశాడు. ఈ పాపాలన్నిటికీ శిక్ష విధించబడుతుంది. అయితే ఒక 2023 సంవత్సరాల కిందట వచ్చిన శుభవార్త ఏంటంటే, నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు జన్మ కర్మ పాపివైనా, నువ్వు ఎలాంటి పాపివైనా, నిన్ను క్షమించటానికి నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే పాపానికి క్షమాపణ దొరుకుతుందా? ఒకరోజు ఒక భయంకరమైన తాగుపోతూ, తిరిగిపోతూ, అన్ని విధాలుగా శరీరం మొత్తం నాశనం అయిపోయిన వ్యక్తి, నడవటం కూడా కష్టం, ఈడ్చుకుంటూ చివరి దశలో చర్చికి వచ్చాడు. చర్చి లేదు ఆ రోజు. పాస్టర్ గారు లోపల ఉన్నారు. అయ్యా 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 అని గట్టిగా అరుస్తున్నాడు. పాస్టర్ గారు వచ్చి తలుపు తీశారు. ఎవరు బాబు నువ్వు? నేను భయంకరమైన తాగుపోతుని, తిరిగిపోతుని. డాక్టర్ గారు చెప్పారు, నేను మ్యాక్సిమం 1 నెల కన్నా ఎక్కువ బతకను, నాకు అన్నీ పాడైపోయినాయి, శరీరంలో ఏ అవయవము బాగోలేదు, అన్నీ పాడైపోయినాయి. కానీ నాకెందుకు అనిపించింది, మీ దగ్గర ఏదన్నా రక్షణ కానీ, పాప విమోచన కానీ యేసు ప్రభు దగ్గర దొరుకుతుందని చాలాసార్లు విన్నాను. ఎన్నాళ్ళ నుంచి నేను ఎప్పుడూ కూడా లక్ష్య పెట్టలేదు. ఈరోజు ఎందుకో రావాలనిపించింది, వచ్చాను. అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు జీవితంలో ఏదైనా ఒకే ఒక్క మంచి పని చేస్తే ఇదే. నువ్వు ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకో కొంతసేపు, దేవుణ్ణి క్షమించమని అడుగు, ఒక్కసారి ఆ సిలువ వైపు చూడు,
నీలాంటి తాగుపోతులు, తిరిగిపోతులు, భయంకరమైన పాపపు జన్మకర్మ పాపములు గలవారి పాపము కొరకు ఆయన సిలువలో వేలాడుతున్నాడు. నీలాంటి వారి కొరకే ఆయన వచ్చాడు ఈ లోకానికి, పాపుల కొరకు వచ్చాడు ఆయన. కాబట్టి ప్రార్థన చేశారు పాస్టర్ గారు, లోపలికి వెళ్ళాడు. అయ్యో కొంతసేపు ఇక్కడ ఉండి నేను ప్రార్థన చేసుకోవచ్చా అని అడిగాడు. తప్పకుండా చేసుకో అన్నాడు. ఇంకా కన్నీరు కారుస్తూ అతను చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అతను చేస్తూ అలాగ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బలిపీఠం పైన సిలువ కనిపించింది. సిలువలో ఇతను కనిపించాడు. మళ్ళీ ఏదో అనుకున్నాడు, ఏదో కనబడుతుంది అనుకున్నాడు, కానీ మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ అలాగే కనిపిస్తుంది. ఇంకా పాస్టర్ గారు ఏదో ఒకటి అనుకుంటారని చెప్పి పాస్టర్ గారు అని గట్టిగా కేకేశాడు. ఏంటయ్యా అన్నాడు. అయ్యా నాకేదో ఒక దృశ్యం కనిపిస్తుంది అన్నాడు. ఏంటన్నాడు. సిలువలో నేనున్నానేంటండి, సిలువలో నేనున్నానేంటండి, యేసు ప్రభు కదా ఉండాలి అన్నాడు. అతను చెయ్యి పట్టుకుని, నీ అంత ధన్యుడిని ఈ రోజు వరకు సంఘంలో 350 మందిలో సంఘంలో ఒక్కడిని చూడలేదు అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు చాలా ధన్యుడివి, నీ పాపాలు అయిపోయినాయి, నీ క్షమాపణ దొరికేసింది. యేసు ప్రభు నీ పాపాలు క్షమించి నీ కొరకేనయ్యా నేను సిలువ వేయబడ్డాను, సిలువలో నీ పాపాలన్నీ తీసేశాను అని నీకు నేరుగా మాట్లాడాడు. దొంగతో మాట్లాడినట్టు నువ్వు ఈరోజు రక్షణ పొంది నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. చూసారా ఎంత స్పీడ్గా యేసు ప్రభు కరుణించాడు అతను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేనే చూడలేదేనంటే దర్శనం, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీ పాపాలు క్షమించబడి. ఆ రోజు అతను రక్షణ పొందాడు. తర్వాత 2 నెలలకి నిద్రించాడు, కానీ హాయిగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియు ఇంకా యోచింపారేలా, అవనిలో అగచాట్ల పాలైనను అబదు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణముని చెగదా, సిలువలో రక్తము చిందించియును బలియాయెను ఆ గనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరకును.
కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే సత్యాన్ని తెలుసుకుందాం, పాప విమోచన పొందుదాం, రక్షణ పొందుదాం. యేసుక్రీస్తు మతము అనేటటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చేద్దాం. పాపుల రక్షణ కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడని నమ్ముదాం. జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందుదాం. యేసుక్రీస్తు యొక్క రక్షణ పొంది విడుదల పొందాలని ఆయన ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ దగ్గరికి వచ్చాడు పనిగట్టుకుని. చాలా దూరం నడిచి 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 ఈ పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా, తెలియక ఆరాధించారు, తెలియచేయటానికి వచ్చాను. దేవుడు అని మీరు నమ్మారు, కానీ దేవుడు ఎవరో మీకు తెలియలేదు. ఆ దేవుడు ఎవరో చెప్పటానికి వచ్చాను. మీ లోపల ఊపిరి ఊదిన వాడు ఎవరో చెప్పటానికి వచ్చాను. మిమ్మల్ని చేసిన వాడు ఎవరో చెప్పటానికి వచ్చాను. ఈ భూమిని ఆకాశాన్ని నక్షత్రాలను చేసిన వాడు ఎవరో చెప్పటానికి వచ్చాను అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో ప్రారంభమైంది. ఎవరో ఒకరిలో కార్యక్రమం ప్రారంభం కావాలి, ఎవరో ఒకరిలో ప్రారంభం కావాలి. దేవుడు ఎక్కడో చోట ప్రారంభిస్తాడు. ఏ కార్యమైనా ఎక్కడో చోట ఎవరో ఒకరితో ప్రారంభం కావాలి. అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పిలిచి అక్కడి నుంచి ప్రారంభించాడు. మా వీధిలో నన్ను పిలిచాడు, మా గ్రామంలో చాలామందిని పిలిచాడు, కానీ నన్ను ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచి అనేక మందిని రక్షణలోనికి నడిపించాడు. ఎక్కడో చోట ప్రారంభిస్తాడు కార్యక్రమం. అలాగే యూదుల్లోంచి రక్షణ కార్యం ప్రారంభించాడు. యథార్థముగా ఆరాధించువారు. నాకు నిజంగా దేవుడు ఎవరో కావాలి, ఆ దేవుడు ఎవరో తెలియాలి, ఆ దేవుడిని నేను ఆరాధించాలనుకునేవారు. అంటే నాకు దేవుడు ఎవరో తెలాలి అనుకునే వారికి దేవుడు ఒక సత్యాన్ని చెప్తున్నాడు. దేవుడు ఎవరో గ్రహించాలి అనుకునే వారికి, ఎందుకంటే నాకు దేవుడు ఎవరో తెలియటానికి కారణం నా తపన, నా వేదన. 7వ తరగతిలో ప్రారంభించాను నేను. దేవుడు ఎవరో తెలాలి, దేవుడు ఎవరో తెలాలి, దేవుడు ఎవరో, చాలా తపన ఉండేది నాకు. మళ్ళీ మధ్యలో ఇంజనీరింగ్లో డబ్బుల్లో గొడవల్లో ఆటలు ఇట్లో పడిపోయి ఆ గొడవ వదిలేశాను. మళ్ళీ కష్టాలు వచ్చాక దేవుడు ఎవరో అని కావాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు ఎవరో నాకు తెలాలి అనుకునే వారికట ఈరోజు దేవుడు ఎవరో బయలుపరుస్తున్నాడు. అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఆత్మ అని చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఆకారం రూపం కలిగిన వాడు కాదు. దేవుడు పేరు కలిగిన వాడు కాదు. మోషే అన్నాడు దేవుణ్ణి, నీ పేరేంటంటే, నాకంటూ పేరేమీ లేదు, ఐఎమ్ లివింగ్ గాడ్, నేను ఉన్నవాడను అన్నాడు. హల్లెలూయా. అదే ఆయన పేరు, ఉన్నవాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. హల్లెలూయా. నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అర్థమైందా? ఆత్మ ఎలా వచ్చింది? చెప్పమ్మా తల్లి, ఆత్మ ఎలా వచ్చింది తల్లి? చెప్తాను విను. అలాంటి మట్టి నుంచి మనిషిని చేశాడు, చక్కని ముక్కు చేశాడు. మనందరికీ ముక్కులో రంధ్రాలు లేవనుకోండి చచ్చిపోతాం మనం. బొర్రులు లేని ముక్కు ఎవరికైనా ఉంటుందండి? మాట్లాడరండి, ఉంటుందా? ఏకమైపోయిన ముక్కు ఎవరికైనా ఉంటుందండి? ఎక్కడైనా చూసారా? ఈ ముక్కుకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? మాట్లాడరండి. నేనేం లేనిపోని మాట్లాడేం చెప్తలేదు, మీ ముక్కు గురించి మాట్లాడుతున్నాను. అమ్మ పాప, నీ ముక్కుకి ఎన్ని ఉన్నాయి రంధ్రాలు? 2 ఉన్నాయా? కాబట్టి
ఆ ముక్కుకి రంధ్రాలు చేసి దేవుడు దగ్గరికి వచ్చి జీవవాయువు ఊదాడు, నరుడు జీవాత్మై లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గాలి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అందరూ చెప్పాలి. మొత్తం ప్రపంచంలో మానవుడిగా పుట్టినవాడు అందరిలోకి వచ్చిన గాలి ఎవరిది? దాని పేరే ఆత్మ. దేవుని స్తోత్రం. కాబట్టి నాకు దేవుడు అక్కర్లేదు అంటాం కుదరదు, ఆ దేవుడు ఎక్కడో నాకు అనవసరం అంటాం కుదరదు, ఏం చెప్పడానికి కుదరదు. నీ లోపలే ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు, మీ మధ్యలో నివసిస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అంటే నా లోపల ఉన్నాడు. బట్ దేవుడు నీ లోపల ఉన్నాడు అని తెలియచేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు మనం చర్చికో దేవాలయానికో దేనికో వెళ్తాం కదండి. దేవాలయంలో బ్రాందీ షాపు, దేవాలయంలో వ్యభిచార గృహం, దేవాలయంలో పేకాట ఉంటాయండి. ఉంటే ఆ దేవాలయానికి మీరు వెళ్తారా? మాట్లాడరేంటి? దేవాలయంలో అలాంటివి ఉంటాయండి. పేకాట కానీ, తాగుడు కానీ, వ్యభిచారం కానీ దేవాలయంలో ఉండవు కదండి. అంటే దేవాలయము అంటే మనకు ఒక పవిత్రమైన స్థలము చెప్పాలి. దేవాలయం అంటే ఏంటి? పవిత్రమైన స్థలము. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వే దేవాలయం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుని ఆత్మ ఉన్నది ఏంటి? దేవాలయం. మాట్లాడాలి. దేవుని ఆత్మ లోపల ఉంటుంది ఏంటి? దేవాలయం. కనుక కొరంథీలో అంటాడు, ఎవడైనను ఈ ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మరచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మరచిన మందిరము, సజీవయాగముగా ఇచ్చెదవా, సజీవయాగముగా ఇచ్చెదవా, నీవిచ్చెదవా, సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ఈ దేవాలయంలో పెకాట్లు, ఈ దేవాలయంలో తాగుడు, ఈ దేవాలయంలో వ్యభిచారము, ఈ దేవాలయంలో మోసాలు, ఈ దేవాలయంలో కక్షలు, ఈ దేవాలయంలో పాపము ఉండకూడదని చెప్పడానికి యేసు వచ్చాడు. మీ అవయవములను నీతి సాధనములుగా చేయండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. మనిషి లోపల దేవుడు ఉన్నాడని విన్నాం కదా. ఆ మనిషి తాగుతున్నాడు, దేవుడు తాగుతున్నాడా? ఆ మనిషి వ్యభిచారం చేస్తున్నాడు, దేవుడు వ్యభిచారం చేస్తున్నాడా? మనిషి అబద్ధాలు ఆడుతున్నాడు, దేవుడు అబద్ధాలు ఆడుతున్నాడా? కాబట్టి యేసు అన్నాడు, ఈ దేహము నీకు దేవుడిచ్చిన ఆలయము, ఆయన నీలో నివసిస్తున్నాడు గనక మీరింక పాపం చేయకండి అని చెప్పటానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. మరి నేనే ఉన్నాను, యేసు వచ్చేటప్పటికి చాలా చేసేసాను అనుకోండి, మరి ఏం చేయాలని అడిగాను. ఆయన అన్నాడు, నీ పాపములను వెంటనే కడిగి వేసుకొను. చెప్పండి, పాపాలు కడిగి వేసుకొను. మీరు బాగా బాత్రూంలో అది పట్టేస్తే ఏం వాడతారు? దానికి బాత్రూమ్ కడుగుతానికి ఏం వాడతారు? గట్టిగా చెప్పండి. యాసిడ్.
కదండి. గిన్నెలు బాగా తళతళలాడాలంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా. ఆడెవడో ఒకడు బొండోడు ఇలా రుద్దుతాడు ఏమీ పోదాం. ఒక ఆవిడ వచ్చి ఇలాగ అంటుంది, వెంటనే పోతుంది. ఇప్పుడు ప్రపంచంలో మానవుల యొక్క పాపం కడుక్కోవటానికి 2000 సంవత్సరాల కిందట దైవ కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంతో మన పాపాలు కడగబడతాయి. హల్లెలూయా. మరి ఇంక ఏ విధంగానూ కూడా కడగబడటానికి అవకాశము లేదు. అంచేత మతాలతో మనకు సంబంధం లేదు. నేను పాపం కడుక్కొని పరలోకం వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు, అంతే. నేను పాపం కడుక్కొని పరలోకం వెళ్ళాలంటే నాకు యేసు రక్తమే ఆధారం. హల్లెలూయా. అదే సువార్త. నేను కూడా బాగా వ్యతిరేకించిన వ్యక్తిని. పురాణాలు, అనేక భజనలు, పాటలు, నేను సుశీల వాణిజ్యరం కలిసి క్యాసెట్లు పాడాం. ఎన్నో చూశాను. చివరికి నా పాపం కడుక్కోవటానికి నాకు దేవుని కృప వల్ల యేసు రక్తం దొరికింది. హల్లెలూయా. కాబట్టి ఈ యేసుని గురించి తెలియక చాలామంది అయ్యో ఇదొక మతము, మీరు మతం తీసేసుకున్నారా, మతంలో కలిసిపోయారా, దాంట్లో కలిసిపోయారా, మీరు కూడా మారిపోయారా, అయ్యో మీరు కూడానా? కాదండి, నేను కూడా రక్షణ పొందాను. హల్లెలూయా. అంటే విడుదల పొందాను. నువ్వు కూడా విడుదల పొందు. ప్రతి మనిషి పాపం నుంచి విడుదల పొందకుండా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను. ఏంటి దానికి అర్థం? నీ లోపలున్న ఆత్మ, గుర్తుపెట్టుకో, దేవుణ్ణి ఆరాధించాలి. నీ లోపలున్న ఆత్మ దేవుణ్ణి ఆరాధించాలంటే నువ్వు సత్యములో జీవించి ఆరాధించాలి. హల్లెలూయా. నువ్వు అబద్ధంలో ఉండి పాటలు పాడి భజనలు చేసి తాళాలు కొట్టి పాటలు పాడితే దేవుడు ఆరాధన గైకొనడు. నీ జీవితం సత్యములో ఉంటేనే నీ ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్తుంది. నీ జీవితం అబద్ధంలో ఉండి, అంటే నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు నీ జీవితం అంతా అబద్ధమే, దేవుడిని ఆరాధించే ఆరాధన దేవుడు తీసుకోడు. నువ్వెవరో నేను అరగన, బయటికి పో అంటాడు. కాబట్టి నీ శరీరాన్ని దేవాలయంగా మలుచుకొని సత్యములో జీవిస్తూ ఆత్మతోటి ఆరాధింతే, మీకు ఒక మాట చెప్తాను చూడండి, మీరు ఆత్మతోటి సత్యంతో ఆరాధించినంతకాలం దేవుడు మీకు దొరకడు. దేవుడు మీకు దొరకడు. మీ ప్రార్థన ఆయన వినలేదు. మీ ప్రార్థన మీకే వినపడింది, లేకపోతే పాస్టర్ గారికి వినపడింది. పాస్టర్ గారికి వినపడింది, పాస్టర్ గారు డిబ్బీ నిండింది, కానీ మీ జీవితంలో ఏం జరగలేదు. ఆయనకి డిబ్బీ గొడవ, మీకు ఏదో గొడవ, రెండో పనేమీ లేదు. సత్యంలోకి మిమ్మల్ని నడిపించలేదు. డబ్బులు గొడవ ఎక్కడ చూసినా ఇదే ఎక్కువైపోయింది. దీనివల్ల మీకేం ఒరగదు. నేను ఒక మాట చెప్తాను. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది, జాగ్రత్తగా వినండి. ఆవిడ ఎవరికో 12 లక్షలు బాకీ ఇచ్చిందంట. నా దగ్గరికి వచ్చింది. ఈ 12 లక్షలు కనుక నాకు వచ్చేస్తే 2 లక్షలు దేవుడికి ఇచ్చేస్తాను. నేను అన్నాను, 12 లక్షల బాకీ నీకు వచ్చేస్తే 2 లక్షలు దేవుడికి ఇస్తావమ్మా అన్నాను. అవునండి అన్న. అయితే వేరే ఏదైనా చర్చ్ చూసుకోమ్మా అన్నాను. అదేంటండి మీకు 2 లక్షలు అక్కర్లేదా అంది. అమ్మా, నీ 12 లక్షలు రావటం మాట గురించి తర్వాత చూద్దాం. నువ్వు మొట్టమొదట సత్యంలోకి రా అమ్మా అన్న. దేవుని స్తోత్రం. సత్యం అంటే ఏంటండి అంది. ఆ డబ్బు కూడా పక్కన పెట్టి దేవుణ్ణి తెలుసుకో, రక్షణ పొందు,
పాపం నుంచి విడుదల పొందు. నువ్వు పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత 12 లక్షలు కాదు, దేవుడు అనుకుంటే నీకు 12 కోట్లు కూడా ఇస్తాడు. అది వేరే సంగతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ 12 లక్షల కోసం నువ్వు దేవాలయానికి వస్తే వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ నేను ప్రార్థన చేసి నీకు 12 లక్షలు వచ్చేసి నాకు 2 లక్షలు ఇచ్చేసి అక్కడితో నీ బంధం నా బంధం అయిపోయింది. దేవుడి బంధాన్ని నీకు బంధం లేదు. అందుకోసం దేవుడు ఇక్కడికి రాలేదు. ఒక మాట చెప్తాను నేను. బాగా ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ధనమంతా పంచిపెట్టేశాక రక్షణ వచ్చిందన్న దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. అలాంటి దేవుడి దగ్గరికి వచ్చి డబ్బులు వస్తే నేను దేవుడిని నమ్ముకుంటాను, కడుపు నొప్పి తగ్గిపోతే నమ్ముకుంటాను, ఈపు నొప్పి నమ్ముకుంటుందా అంచేత చాలామంది దొంగలు బయలుదేరి నూనె బుడ్లు అమ్ముకుంటా. నీ కడుపు నొప్పి పోవాలంటే, నీ తలనొప్పి పోవాలంటే, వెళ్ళిపోయి నీ మొగుడు తిరిగి రావాలంటే, వెళ్ళిపోయి నీ పెళ్ళం తిరిగి రావాలంటే, వెళ్ళిపోయి నీ పిల్లలు తిరిగి రావాలంటే యేసుని నమ్ముకో. యేసు అందుకు రాలేదండి. ఈ కార్యక్రమాలు చేయటానికి రాలేదండి. మరి ఏం చేయటానికి వచ్చాడు? నువ్వు దేవాలయమని, పరిశుద్ధంగా జీవించమని, ఆత్మతోటి ఆరాధించమని, నరకం నుంచి నిన్ను తప్పించడానికి మాత్రమే యేసు వచ్చాడు. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను నేను చాలామందితో చెప్తాను ఈ మాట. యేసు ఎవరో ఎరగరు చాలామంది. ప్రపంచంలో చాలామందికి యేసు ఎవరో తెలియదు. వాళ్ళకి నడువు నొప్పి కానీ కాలు నొప్పి కానీ తగ్గుతులేదు, వాళ్ళకి పిల్లలు పుడతలేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతలేదు, వాళ్ళు మేళ్ళ కొట్టుకుంటలేదు, వాళ్ళ కార్లు కొనుక్కుంటలేదా? నీకేంటి ఈ దుకాణం? ఇంకో మాట చెప్పనా? యేసు ప్రభులు లేనప్పుడు నా ఆస్తి చాలా ఎక్కువ. యేసు ప్రభులోకి వచ్చాక లోకరీత్యా చాలా తక్కువ. కానీ యేసు ప్రభులోకి వచ్చాక నేను చాలా ఐశ్వర్యవంతుడిని. హల్లెలూయా. కాబట్టి డబ్బుల కోసం యేసు దగ్గరికి రాకు. డబ్బుల కోసం యేసు దగ్గరికి రాకు. లోకం కోసం యేసు దగ్గరికి రాకు. ఎందుకంటే ఒకవేళ నీకన్నీ ఉన్నా కోట్ల కొలది ఆస్తి ఉన్నా ఎంతున్నా ఒక రోజున నువ్వు చనిపోతావు. ఇది సత్యం. చనిపోతావా? ఎవరైనా బతుకుతారా? అందరూ చనిపోతారు కదా. చనిపోయిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి, నరకము, పరలోకం. యేసు ప్రభువుని నమ్ముకొని పాపం నుంచి విడుదల పొందితే నరకము నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. అందుకు యేసుని నమ్ముకోవాలి కానీ కడుపు నొప్పికి, కాలు నొప్పికి, ఈపు నొప్పికి, తలనొప్పికి కాదు యేసుని నమ్ముకోవాల్సింది. ఇలాగ మాయ మాటలు మనం నమ్ముకొని దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. రక్షణ కోసం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అలాంటి వారే కావాలని, ఆయన్ని ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 మాటలు చెప్పి నేను తొందరగా ముగించేస్తాను. మొదటి మాట, దేవుడు అంటే ఆత్మ. 2వ మాట, దేవుని ఆత్మ నీ లోపల ఉంది. 3వ మాట, నువ్వు సత్యంలో ఉండాలి, నువ్వు దేవాలయంగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి. 4వ మాట, మనము సత్యం తెలిసే వరకు, దేవుణ్ణి ఎరుగుండే వరకు మనం పాపంలో ఉన్నాం గనక మనం చనిపోతే నరకానికి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మనం సత్యం గ్రహించి పాపాన్ని విడిచిపెట్టి, యేసు ప్రభు ఎవరికి రక్షణ ఇచ్చినా కూడా, ఎవరికి ఏ కార్యం చేసినా కూడా ఒక మాట స్పష్టంగా చెప్పాడు. అమ్మా, స్వస్థత పొందితివి, ఇంకా పాపము చెయ్యవద్దు. దేవుని స్తోత్రం. చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చాడు. దేవుని ఆర్డర్ ఏంటంటే రక్షణ పొందిన వారు ఏం చేయకూడదు? తయాకరు ఏం చేయకూడదు? తిరిగి పాపము చేయకూడదు. దేవుని స్తోత్రం. ఎవరు? రక్షణ పొందినవారు. రక్షణ పొందక మునుపు చేసిన పాపాలన్నీ క్షమించాడు. క్షమించిన తర్వాత పాపం చేసేవారు దేవుణ్ణి హేళన చేస్తున్న వారి లెక్కలోకి వస్తాం. అంతే కదండి. ఒక పెద్ద మనుషులు ఒక భార్యాభర్తలతో కూర్చోబెట్టి పెద్ద తగు పెట్టి అంతా చేసి అన్నీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను అలాగే చేస్తుంటే వాళ్ళందరూ వచ్చేమన్నారు తెలుసా? ఎంతమంది మాట కొట్టేసి నువ్వు మళ్ళీ దరిద్ర పనులు చేస్తున్నావా అని అడుగుతారు కదా. మరి దేవుడు మాట కొట్టేయటం ఏంటండి? దేవుడు ఏమన్నాడు? పాపం అంటే ఏంటి?
అబద్ధం కూడా పాపమే, మోసం పాపమే, లేనిపోని మాటలు చెప్పి కదా ఎదుటి వారిని మోసం చేయటం కూడా పాపం. వీటన్నిటికీ శిక్షలు భరించాలి. ఎవరు భరించాలి? మర్చిపోకండి, యేసు ప్రభులోకి వచ్చే వరకు చేసిన పాపానికి శిక్షేమో యేసు భరించాడు. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత చేసే పాపాల శిక్షలన్నీ మళ్ళీ మనమే భరించాలి. దేవుని స్తోత్రం. శిక్ష వేస్తాడు. చివరిగా ఈవిడ అంటది, ఇవన్నీ బాగున్నాయండి, మాటలు అంతా చాలా బాగున్నాయి, కానీ మాకు యేసుక్రీస్తు అని ఒక ఆయన వస్తాడని మా మోషే గారు చెప్పారు. మా మోషే గారు ఆజ్ఞ చెప్పినప్పుడు యేసుక్రీస్తు అని ఒక ఆయన వస్తాడండి, ఆయన వచ్చినప్పుడు మేము వింటామండి. మీరు చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి కానండి, ఆయన వచ్చిన తర్వాత మేము వింటామండి అంటే ఆయన అన్నాడు. అమ్మ చూడు, ఆవిడేమంటుందో, ఆయన వచ్చినప్పుడు మాకు అంతా చెప్తాడండి అంటుంది. అమ్మ ఎప్పుడో వస్తాడన్నవే, నేనే యేసుని, నేనే నీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. వెంటనే కాళ్ళ మీద పడింది. కొన్ని వందల మందిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఈ రోజున మీ దగ్గరకు యేసుక్రీస్తు మాటలు వచ్చాయి. పొనగట్లపల్లికి మరి మన సహోదరుల ద్వారా ఇక్కడికి యేసుక్రీస్తు మాటలు వచ్చాయి. మరొకసారి విందుము. చాలామంది జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, ముగించేస్తున్నాను 5 నిమిషాలు. చాలామంది జీవితాన్ని పాపం వినడంతో గడిపేస్తారు. నేను వెళ్ళిపోయాక ఆయన ఎవరో వచ్చారు, చాలా బాగా చెప్పారు. మళ్ళీ ఎప్పుడు మీటింగ్ పెడతావమ్మా? మళ్ళీ 2 నెలలకు పెడతాను. అప్పుడు కూడా వచ్చి వింటాం. మళ్ళీ వచ్చారు, మళ్ళీ మీటింగ్ పెట్టారు, మళ్ళీ ఎవరో పాస్టర్ గారు వచ్చారు, చెప్పారు. ఆయన అంత బాగా చెప్పలేదు. ఈయన మళ్ళీ ఎప్పుడు పెడతావమ్మా అంటే, నువ్వు మీటింగ్లు వింటమేనా, మారవా? సమయము లేదు త్వరపడుమో నావా, సాగిపోతున్నది నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడచిరా, ఇప్పుడు నీవు విడచిరా, మరెన్నటికీ దొరకదు. జీవన నావా సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు. దేవుని స్తోత్రం. నేను పాటలు పాడితే మళ్ళీ 10 అయిపోతాయి. నేను చాలా పాటలు రాశాను. అయితే నేను మీకు ఇంపుగా పాటలు పాడి చెప్పటానికి రాలేదు. మీలో రక్షణ లేని వారు రక్షణ పొందాలని చెప్పటానికి వచ్చాను. దేవుడు కృపను బట్టి 450 మందిని పాపం నుంచి విడిపించే పని చేయించాడు నా చేత. మీ గ్రామంలో మీరు కూడా రక్షణ పొంది, మళ్ళీ చెప్తున్నాను, మనకి మతంతో సంబంధం లేదు. నా లోపల ఊపిరి ఊదిన దేవుణ్ణి తెలుసుకొని పాపం మానేసి, నేనింతవరకు చేసిన పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది, విడుదల పొంది దేవుని రాజ్యానికి వెళ్ళటం. దీంట్లో మత ప్రస్తావనే లేదు. బైబిల్లో ఎక్కడ మతం అనే మాట ఉండదు. పైగా యేసుప్రభు అంటాడు, ఒకడిని మీ మతంలో కలుపుకొని నాశనం చేయడానికి దేశాలన్నీ తిరుగుతారు అన్నాడు. మతాన్ని ఎప్పుడూ ఆయన ప్రోత్సహించలేదు. ఆయన ఒక మాట చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నేను మతము కాదు. కాబట్టి మనకు మతాలతో సంబంధం లేదు. మనం సత్యాన్ని తెలుసుకుని, దేవుడు ఆత్మను తెలుసుకుని, దేవుడు నాలో ఉన్నాడు, నేను పాపం చేయకూడదని తెలుసుకోకముందు చేసిన పాపాలు కడిగేసుకుని పరిశుద్ధంగా జీవించి దేవుని రాజ్యానికి వెళదాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు మీరు ప్రకటించిన సువార్తను బట్టి స్తోత్రాలు. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు మాట్లాడి
అనేక మంది ఈ సత్యాన్ని గ్రహించి రక్షణ పొందడానికి మార్గం తెరవమని ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ ఏర్పాట్లో పాల్గొన్న వారందరినీ దీవించమని, వాయిద్యాలు, బస్సులు, వీడియోలు, వంటలు, కష్టపడిన పిల్లలందరినీ దీవించి తిరిగి క్షేమముగా గృహాలకు నడిపించి నీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకునే కృపను గ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రేపు రాత్రి